యెస్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది నిజమే. ఒక చిన్న బటన్‌ని చేంజ్ చేయడం ద్వారా ఒక లార్జ్ కామర్స్ కంపెనీకి ఒక యూఎక్స్ డిజైనర్ $300,000,000 రెవెన్యూనైతే ఒక సంవత్సరంలో యాడ్ చేయగలిగాడు. దట్స్ ద పవర్ ఆఫ్ యూఎక్స్ డిజైన్. సో, మనం చాలా కంపెనీస్‌లో చూస్తూ ఉంటాము. మొత్తం పనంతా గూడా అంటే ఐ మీన్ డెవలప్‌మెంట్ ఆర్ డిజైనింగ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ చేస్తుంటారన్నమాట చాలా కంపెనీస్‌లో. అంటే చిన్న స్కేల్ కంపెనీస్‌లో అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో, ఏమంటే కొన్ని కంపెనీస్ ఏమంటే యూఎక్స్ డిజైనింగ్ లేకపోతే యూఐ డిజైనింగ్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వవన్నమాట. సో, ఎందుకు మనం ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ చేస్తున్నాం గదా! అందులో ఒక డిజైన్ సిస్టమ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం యాంగులర్ గనక తీసుకుందాం అనుకోండి. యాంగులర్ తీసుకుంటే అందులోనే ఒక మనకి మెటీరియల్ సిస్టమ్ ఉంటుంది. యాంగులర్ మెటీరియల్ ఉంటుంది కదా! సో, అందులో మనకు ఆల్రెడీ కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి అవైలబుల్‌గా. సో, అవన్నీ లైన్‌గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఏముందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటానన్నమాట. బట్ ఇక్కడ ప్రాజెక్ట్స్ లేకపోతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లో వాళ్ళు ఉండేవాళ్ళు చేసే తప్పేంటంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేదాన్ని మర్చిపోతారనమాట. ఎంతసేపు వాళ్ళకేమంటే ఆ టైంలో ఒక పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ కంప్లీట్ చేసామా లేదా అని చూసుకుంటారు తప్పితే, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎంత ఎన్హాన్స్ చేస్తున్నాం, యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎంత బాగుంది, స్మూత్‌గా ఉందా, సీమ్‌లెస్‌గా ఉందా, యాక్సెసిబుల్‌గా ఉందా, యూజబుల్‌గా ఉందా అనేదైతే చెక్ చేసుకోరనమాట. అల్టిమేట్‌గా ఏమవుతుంది, ప్రొడక్ట్ లాంచ్ చేసేస్తారు, లేకపోతే సర్వీస్ లాంచ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అనుకున్న రిజల్ట్ అయితే రాదనమాట కంపెనీకి. సో, అందుకే యూఎక్స్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఆ యూఎక్స్ డిజైన్ ఏముందిలే అంటే ఈ ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎగ్జాంపుల్ అయితే చెప్పండనమాట. సో, ఇట్స్ అరౌండ్ నాకు తెలిసి ఇది జరిగింది. నిజంగా జరిగిందిది. ఇది కనిపెట్టిన వ్యక్తి పేరు కూడా మనకు ఉందన్నమాట. జారెడ్ స్పూల్ అని చెప్పి. JAREDSPOOL అనమాట ఆయన పేరు. మీరు కావాలంటే ఆయన లింక్డ్ఇన్ కూడా వెరిఫై చేయొచ్చు. కావాలంటే లింక్డ్ఇన్‌లోకి వెళ్లి. ఆయన నిజంగా ఇది చేసాడా లేదా అని చెప్పి. సో, ఆయన కంపెనీ రన్ చేస్తున్నారు. ఆయనకేమంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని అయితే సాల్వ్ చేయడం అయితే చాలా ఇష్టం అనమాట ఆయనకి. సో, ఆయన దగ్గర ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చింది 2016లో. ఏమంటే ఒక కామర్స్ వెబ్‌సైట్ ఉందన్నమాట. వాళ్ళకంతా చాలా బాగుంది. అప్లికేషన్ అంతా చాలా స్మూత్‌గా ఉంది. చాలా బాగుంది. అట్ ద సేమ్ టైమ్ ఏం జరుగుతుందంటే మొత్తం ఒక వాళ్ళ యూజర్స్ వస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు. సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసుకున్న తర్వాత ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసి దాన్ని కార్ట్‌కి యాడ్ చేస్తున్నారనమాట. కార్ట్‌కి యాడ్ చేసిన తరువాత ఏమవుతుందంటే అక్కడ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద క్రెడెన్షియల్స్ టు లాగిన్ అనమాట. సో, అంతవరకు జర్నీ అంతా బానే ఉంటుంది. బానే ఉన్న తర్వాత ఏమవుతుంది, ప్రతిసారి గూడా వీళ్ళేమంటే ఆ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీని గనక కార్ట్‌కి యాడ్ చేసిందని కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు లాగిన్ అయ్యి కొనుక్కోవాల్సొస్తుందనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ ఏం చేస్తారు, చాలా మంది యూజర్స్ ఏం చేస్తుంటారు ఈ పర్టిక్యులర్ టైమ్‌లో, అరె! ఏంటీడు ఇంతవరకు వచ్చిన తర్వాత లాగిన్ అంటాడు. నాకొద్దు పో, నేను వేరే దాంట్లో కొనుక్కుంటానని చెప్పేసి వెళ్ళిపోతారనమాట చాలా మంది. అలా ఈ కంపెనీకి పర్టిక్యులర్ కంపెనీకి రోజుకి 1,60,000 రిక్వెస్ట్స్ అయితే వచ్చాయట. ఎందుకంటే వాళ్ళు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ అప్లికేషన్‌ని వాడడానికి ఫస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. క్రెడెన్షియల్స్ మర్చిపోతున్నారు. వీడేం చేస్తున్నాడు, ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కార్ట్‌లోకి యాడ్ చేసిందాన్ని కొనుక్కోవాలంటే మీరైతే కంపల్సరీగా మీరైతే లాగిన్ అయ్యి ఉండాలని చెప్పి చెప్తున్నాడనమాట. వీడికేమో ఎన్నో వెబ్‌సైట్స్‌లో క్రియేట్ చేసుకుంటూ ఉంటాం క్రెడెన్షియల్స్ అనేవి. క్రియేట్ చేసుకుంటుంటే అంటే ఇది ఒక ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ జరిగింది కాబట్టి అప్పట్లో ఇంత యూజర్ ఎక్స్‌పీరియన్స్ మీరు ఇప్పుడున్నంత సీమ్‌లెస్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకూడదన్నమాట. ఎందుకంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే ఇంత ఇంపార్టెన్స్ అయితే ఏది కూడా ఏ కంపెనీ ఇచ్చేది కాదు యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైనింగ్‌కి. సో, ఏమంటే ఇప్పుడు అనుకోవచ్చా ఇది అసలు ప్రాబ్లమే కాదు. ఇప్పుడైతే నీట్‌గా కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేసి మేము చేసేసుకుంటాం అంటే ఇవన్నీ ఇప్పుడు వచ్చిన ట్రెండ్స్ అన్నమాట. అప్పట్లో లేవు కదా! సో, ఫస్ట్ టైమ్ అన్నమాట ఇటువంటి ప్రాబ్లమ్ ఒకటి రావడం. సో, వాళ్ళేం చేస్తున్నారు, ఫైనల్ స్టెప్ దాకా వచ్చినప్పటికి ఏం చేస్తారంటే మాకు ఈ ప్రొడక్ట్ అవసరం లేదు, అసలు మేము కొనమని చెప్పేసి డ్రాప్ అయిపోతున్నారు. ఆర్ లేకపోతే మేము వీడికి అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇచ్చిన టైంలో ఏ పాస్వర్డ్ అయితే పెట్టామో ఆ పాస్వర్డ్ మాకు గుర్తుండడం లేదు. సో, వీ హావ్ టు రీసెట్ ద పాస్వర్డ్ అని చెప్పి ఒక రిక్వెస్ట్ అయితే మళ్ళీ పంపుతున్నారన్నమాట. సో, ఒక పర్టిక్యులర్ టైంలో ఏమంటే ఆ కంపెనీకి డైలీ 1,60,000 రిక్వెస్ట్ అయితే వెళ్ళేవిట. ఇలా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి. వాళ్ళకి అర్థం కాక తల్ల పట్టుకున్నారు. అబ్బా! ఏంట్రా ఎట్లా పడాలి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటకని చెప్పి వెళ్తే, ఈ జారెడ్ స్పూల్ అనే ఆయన ఏం చేశాడంటే చాలా రకాల మోడల్స్ అయితే టెస్ట్ చేసాడన్నమాట. ఏబీ టెస్టింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది మనకి యూఎక్స్ డిజైనింగ్‌లో. ఎలా అంటే ఒక ప్రాబ్లమ్ కనుక మనకి ఇచ్చారంటే ఆ ప్రాబ్లమ్‌కి మనం ఒక వేరియస్ సొల్యూషన్స్ అయితే తీసుకొచ్చి ఏది బాగుంది? ఏ బాగుందా? బి బాగుందా? లేకపోతే ఈ విధంగా టెస్ట్ చేస్తామన్నమాట. ఈఆర్‌బీ టెస్టింగ్ అంటామన్నమాట దీన్ని మనం. సో, ఆ విధంగా టెస్ట్ చేసి ఆయన ఒక కంక్లూజన్‌కి అయితే వచ్చారన్నమాట. ఎందువల్ల మనం ఈ స్టెప్‌కొచ్చిన తర్వాత యూజర్‌నైతే లాగిన్ అయితేనే గాని మీ ప్రొడక్ట్ కొనండి అని చెప్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ మనం ఏం చేద్దామంటే ఆ ఫంక్షనాలిటీ తీసేసి రిప్లేస్ దట్ బటన్ విత్ కంటిన్యూ యాస్ గెస్ట్ అన్నమాట. చూసారా ఇక్కడ? కంటిన్యూ యాస్ గెస్ట్. మీరు ఐదర్ మీ యొక్క అకౌంట్‌తో లాగిన్ అయ్యి కొనొచ్చు. లేకపోతే యూ కెన్ కంటిన్యూ యాస్ ఎ గెస్ట్ అండ్ బై థిస్ ప్రొడక్ట్ అన్నమాట. ఎప్పుడైతే ఆయన ఈ విధంగా కంటిన్యూ యాస్ ఎ గెస్ట్ అని చెప్పి ఆ బటన్ యొక్క కాపీని చేంజ్ చేసి ఆ బటన్ మార్చారో, అప్పటినుంచి ఒక్కసారిగా వాళ్ళకైతే డైలీ రెవెన్యూ అయితే పెరగడం స్టార్ట్ అయిందన్నమాట వాళ్ళకి. సో, వన్స్ ఒక్కసారిగా వాళ్ళకి వచ్చిన రెవెన్యూ గనక చూసుకున్నట్టయితే వాళ్ళు నమ్మలేకపోయారు. దాని ద్వారా వచ్చిన రిజల్ట్ అనేది. సో, ఎందుకంటే వాళ్ళు ఒక 1 ఇయర్ బ్యాక్ కనుక తిరిగి చూసుకున్నారంటే ఆ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ చేంజ్ చేయడం వల్ల ఆల్‌మోస్ట్ $300,000,000 అయితే వాళ్ళైతే ఆహ్, జనరేట్ చేయగలిగారనమాట. సో, అంత వర్త్ ఆఫ్ గుడ్ వాళ్ళు అమ్మగలిగారు. దాని ద్వారా వాళ్ళకొచ్చిన ప్రాఫిట్ ఆల్‌మోస్ట్ $300,000,000 అనమాట. సో, ఇట్స్ గ్రౌండ్ బ్రేకింగ్ యూఎక్స్ కేస్ స్టడీ అని చెప్పాలి ఆ టైంలో.
సో ఈ విధంగా ఎవరైతే ఎక్కువ ఒక ప్రాబ్లమ్‌కి మల్టిపుల్ సొల్యూషన్స్ తయారు చేస్తారో, ఏబీ టెస్టింగ్ చేస్తారో, యూజబిలిటీ టెస్టింగ్ చేస్తారు. కంటిన్యూయస్ యూజబిలిటీ టెస్టింగ్ అన్నమాట. సో అందుకని యూజబిలిటీ టెస్టింగ్ అని చెప్పి నేను మన ప్రతి వీడియోలో చాలా సార్లు చెప్తుంటాను. యూజబిలిటీ టెస్టింగ్ చేయాలి, యూజబిలిటీ టెస్టింగ్ చేయాలి. మనం ఏ ప్రొడక్ట్ డిజైన్ చేసినా సరే యూజర్‌ని ఫోకస్‌గా చేసుకొని చేయాలన్నమాట ఏం చేసినా సరే. సో ఎప్పుడైతే మన ఫోకస్ అనేది యూజర్ మీద ఉంటుందో మన ప్రొడక్ట్ కూడా వాల్యూ యూజర్ అంత ఇస్తాడన్నమాట. సో వాళ్ళు కూడా నచ్చుతుంది. ఓకే, దిస్ కంపెనీ ఈస్ పేయింగ్ అటెన్షన్ టు మై నీడ్స్ అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారన్నమాట. అనుకుని మన ప్రొడక్ట్ అయితే వాళ్ళు కూడా ఎక్కువ ఆదరిస్తారు. అట్ ద సేమ్ టైమ్ మన యొక్క రెవెన్యూ కూడా పెరుగుతుందన్నమాట. సో ఇట్స్ గ్రౌండ్ బ్రేకింగ్ యూఎక్స్ కేస్ స్టడీ. నేను వీలైతే ఆ పర్టికులర్ కేస్ స్టడీ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు కూడా వీళ్ళు ఒకసారి చూడండి అనమాట. సో ఐ థింక్ విల్ కమ్ అప్ విత్ ఎన్ ఇంట్రెస్టింగ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బై.